వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ బులెటిన్. నేను ఈరోజు చేయబోతున్నటువంటి బులెటిన్ నిన్నటి ఇదే సమయంలో జరిగినటువంటి బులెటిన్కి కొనసాగింపుగా భావించాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక టీవీ ఛానల్లో వైస్ ప్రెసిడెంట్గా చెప్పుకునేటటువంటి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు గారికి సంబంధించినటువంటి వివాదంలో కొనసాగింపుగా ఈరోజు మీ ముందుకి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ని ప్రజెంట్ చేయాలని, అదే సందర్భంలో ఆ కేసుని వాదిస్తున్నటువంటి న్యాయవాదిని మీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో వచ్చాను. ఇప్పటికల్లా ఒకటైతే, వివాదం అంటూ ఉంటే ఇద్దరు వ్యక్తుల మధ్య, ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వ్యాపార సంస్థల మధ్య, లేదా ఒక వ్యాపార సంస్థకి ఒక కుటుంబానికి మధ్యలో ఉన్న వివాదాన్ని, దాన్ని రెండు పార్టీల మధ్య చేసేటటువంటి వివాదంగా, దాన్ని అనుబంధ అంటే పార్టీలకు లేని అనుబంధాలను అంటగట్టే ప్రయత్నం జరిగింది. దానికి సంబంధించినంతా మాట్లాడుకుందాం మనం. ఈరోజు అసలు గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన చెప్పినటువంటి 3.5 లక్షల రూపాయలు నెలకి ఇచ్చేటటువంటి హెచ్పిసిఎల్ పే చేస్తుందనేటటువంటి వివాదం ఏంటి? అదే సందర్భంలో రెండు ప్లాట్లలో ఒక ప్లాట్ లీజ్ ఉన్నప్పటికీ రెండో ప్లాట్ని ఎంక్రోచ్ చేశారంటూ చేస్తున్నటువంటి వివాదం ఏంటి? వీటన్నిటికీ సంబంధించి మనతోటి మాట్లాడటానికి అరుణ్ కుమార్ గారు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు హైకోర్టు న్యాయవాది. ఈ కేసుని సంజయ్ శ్రీధర్రావు గారి తరఫున టేకప్ చేసి, శరణాల శ్రీధర్రావు గారి తరఫున టేకప్ చేసి వాదిస్తున్నటువంటి న్యాయవాది. అరుణ్ గారు, స్వాగతం. నిన్న మీరు కూడా మాతోటి డిస్కషన్లో, డిబేట్లో పాల్గొన్నారు. అయితే అరుణ్ గారు, అసలు ముందు మనం డిబేట్లోకి వెళ్ళే ముందు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలని మీరు గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకొచ్చినటువంటి బయట ఏదైతే ఉందో ఒకసారి చూద్దాం. ఒకసారి పీసీఆర్ అక్కడ గ్రౌండ్ బయట ఒకసారి ప్లే చేయండి. సంబంధించిన 2 ప్లాట్లు ఇవి. తన పేరు మీద 600 గజాలు, తన వైఫ్ పేరు మీద కూడా 600 గజాల స్థలం ఇది. ఇందులో 2018లో ఒక ప్రముఖ ఛానల్లో వైస్ ప్రెసిడెంట్ అని చెప్పుకుంటున్న వ్యక్తి శ్రీధర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది. నేను ఎప్పటి నుంచో పెట్రోల్ పంపుల బిజినెస్ చేస్తున్నాను. ఆ బిజినెస్కు సంబంధించి ల్యాండ్ నాకు లీజుకి ఇవ్వాలి అని చెప్పి అడిగిన పిమ్మట ఒక ప్లాట్ను రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి అందులో పెట్రోల్ పంపు పెట్టడానికి హెచ్పిసిఎల్ అధికారులకు ఆ లీజ్ డీడ్ సమర్పించడం జరిగింది. అందులో 600 గజాల్లో పెట్టాల్సిన పెట్రోల్ పంపును 1400 గజాల్లో ఆయన శ్రీధర్ గారి శ్రీమతి సంధ్య గారి పేరు మీద ఉన్న ప్లాట్లో కూడా ఎంక్రోచ్ అయ్యి ఈ విధంగా ముందుకు రావడం జరిగింది. ఆయన నిన్న ఒక వీడియో చేస్తూ తన తప్పేం లేదు అని చెప్పే ప్రయత్నం ఆయన చేయడం జరిగింది. 600 గజాలు నాకు రిజిస్టర్ చేసి ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. 600 గజాల గురించి ఎలాంటి వివాదం లేదు. కేవలం ఆయన ఎంక్రోచ్ చేసిన దాని గురించి మాత్రమే. అంతేకాకుండా 30 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. 30 లక్షల రూపాయలతో తాను 75% ఏజెన్సీలో వాటా ఇస్తానని నమ్మబలకడం కూడా జరిగింది. అది మర్చిపోవడం జరిగింది. ఈ రిటైల్ అవుట్లెట్ ప్రారంభమైన తర్వాత ఎలాంటి రెంటు లేకుండా సాంబశివరావు అండ్ కంపెనీ మహాలక్ష్మి రీటైల్ అవుట్లెట్ని ఇక్కడ నడుపుకుంటూ ఎలాంటి కిరాయి చెల్లించకుండా, ఒక రకంగా దీన్ని చెప్పాలంటే ఆక్రమించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇది తప్పు అని చెప్పి అడిగిన పిమ్మట శ్రీధర్రావు గారి మీద బోలెడు కేసులు రిజిస్టర్ చేయించడం జరిగింది. అప్పటి పోలీసు అధికారులతో కుమ్ముక్కై 2001, 2021, 2022 శ్రీధర్రావు గారిని అలివిగాని కేసుల్లో, ఎంత మాత్రం పసలేని కేసుల్లో, ఇంటి ముందు కూరగాయలు పెట్టుకుంటా అన్న వ్యక్తితోన, ఇంటి ముందు ఇస్త్రీ షాప్ పెట్టుకుంటా అన్న వ్యక్తులతోన ఫిర్యాదులు ఇప్పించడం, నాకు అగ్రిమెంట్లు ఉన్నాయి, లీజులు ఉన్నాయని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. ఎవరికైనా అగ్రిమెంట్ కానీ లీజ్ కానీ ఏదైనా ఉంటే రెంట్ కంట్రోల్ కోర్టుకు కదా వెళ్ళాల్సింది. అట్లా వెళ్లకుండా పోలీసుల అప్పటి ప్రభుత్వంలో కొంతమంది నాయకుల అండ తీసుకొని ఇటువంటి కేసులు చేయడం జరిగింది. దాంతో ప్రెషర్ పెట్టి అప్పటి అవినీతి పోలీస్ అధికారులు, సేయింగ్ స్ట్రైట్ అవే, అవినీతి పోలీసు అధికారుల అండ చూసుకొని
30 నుంచి 40 కేసులు, తప్పుడు కేసులు శ్రీధర్ గారి మీద పెట్టడం జరిగింది. మరి తీసుకున్న 30 లక్షలు ఎక్కడ వెళ్ళినాయి? పక్క ప్లాట్ను ఎంక్రోచ్ చేస్తూ అగ్రిమెంట్ చేసుకోకపోవడం హెచ్పిసిఎల్కు ఫిర్యాదు చేయడం జరిగింది శ్రీధర్ గారు సంధ్య గారి పేరు మీద. హెచ్పిసిఎల్ గత 17వ తేదీ నాడు, జనవరి 17 నాడు స్పష్టంగా చెప్పడం జరిగింది దాన్ని ఎవాక్యుయేట్ చేయమని. కొల్లి సౌమ్య, వైఫ్ ఆఫ్ సిద్ధార్థ, ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన వైస్ ప్రెసిడెంట్గా చెప్పుకునే సాంబశివరావు తనయుడు, ఆమె పేరు మీద ఈ ఏజెన్సీ ఉంది. ఇంట్లో ఉన్న కోడల్ని కూడా ఈ వివాదంలోకి లాగడం జరిగింది సాంబశివరావు. నిన్న ఏదో చాలా వల్లెవేస్తున్నాడు ఆయన. ఎట్లాంటి తప్పు లేదు, ఎవరైనా చెక్ చేసుకోవచ్చని. చెక్ చేసుకోవచ్చు, మేమే చెప్పినాం, మేమే ఫిర్యాదులో చెప్పినాం 600 గజాలకు సంబంధించి ఎలాంటి వివాదం లేదు. 30 లక్షల రూపాయలు తీసుకొని ఏజెన్సీలో షేర్ ఇవ్వలేదనే విషయం అది వివాదం తప్ప, పక్క ప్లాటును ఏ విధంగా ఎంక్రోచ్ చేస్తాడు, లీజ్ అగ్రిమెంట్ లేకుండా, ఏరియర్స్ ఆఫ్ లీజ్ లేకుండా, ఏరియర్స్ ఆఫ్ రెంట్ లేకుండా, ఇవన్నీ లేకుండా ఈ కల్లబొల్లి కబుర్లు చెబుతూ నిన్న ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. ఐఎమ్ ఆస్కింగ్ మిస్టర్ సాంబశివరావు, వై యు ఆర్ నాట్ మెన్షనింగ్ ది అడ్జసెంట్ ప్లాట్ బిలాంగ్స్ టు శ్రీమతి సంధ్య గారి ప్లాట్ గురించి కదా వివాదం. అందులో హెచ్పిసిఎల్ అధికారులు డిమార్కెట్ చేయడం జరిగింది, బ్యారికేడ్లు పెట్టడం జరిగింది. మరి నిన్న కోర్టులో కూడా ఎట్లాంటి విచిత్రమైన వాదనలు అంటే, మాకు బాట పోతుంది, పక్క ప్లాట్ ఏమైనా మీ తాత జాగీరా, తాత జాగీర్ అయితే దాంట్లోంచి బాట తీసుకుంటారా? అంటే వేరే వాళ్ళ ప్లాట్ అయితే కూడా మీరు అందులోంచి బాట తీసుకుంటారా? వాళ్ళ హక్కులు ఏం కావాలి, వాళ్ళ అధికారాలు ఏం కావాలి, వాళ్ళ టైటిల్ ఏం కావాలి? అసలు టైటిల్ ఎందుకు? మీరు ఈ విధంగా పెట్రోల్ పంపులు పెట్టుకుంటూ పక్క ప్లాట్లను కబ్జా చేస్తూ మళ్ళీ సాయంత్రం 7 గంటలకు టీవీ ఛానల్లో కూర్చొని ధర్మపన్నాలు వల్లిస్తూ, ఇది ఎంతవరకు సమంజసం మిస్టర్ సాంబశివరావు గారు? ఇది తప్పు ఎవరు చేసినా ప్రశ్నించాలన్న ఉద్దేశంతో మాత్రమే నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా ఈ మీరు తప్పును సరిదిద్దుకోకుండా ఇప్పటికైనా కాంప్రమైజ్ చేసుకుంటారని నేను సజెస్ట్ చేస్తున్నా. అయినా కానీ ఇప్పుడు శ్రీధర్ రావు గారు పెట్టిన కేసు క్రైమ్ నెంబర్ 153 ఆఫ్ 2024 PS మాదాపూర్లో 420 కేసులో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఉంది, ఇందులో ఫోర్జరీ ఉంది, ఫ్యాబ్రికేషన్ ఉంది, 474, 471, 468, 406, 420 ఇన్ని సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి. మీకు క్లియర్గా హెచ్పిసిఎల్ కూడా అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది, ఆ ప్లాట్ను ఎవాక్యుయేట్ చేస్తాం, లేని పక్షంలో రెంట్ తీసుకోవడానికి వాళ్ళని ఒప్పించి 1,50,000 ఒక అదే సైజు ప్లాటుకు 3,50,000 చెల్లిస్తూ అదే సైజు ప్లాటుకు 1,25,000 రూపాయలు రెంట్ చెల్లిస్తామనడం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు మా కెమెరాలో చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న అభివృద్ధిని మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ 10 అంతస్తులు 20 అంతస్తులు అంటే 1,400 గజాల జాగాలో ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవచ్చు, ఎంత బిజినెస్ చేసుకోవచ్చు? ఈ కమర్షియల్ స్పేస్ని వాడుకొని షేర్ ఇస్తానన్నందుకు కదా ముందుకొచ్చింది. 75% పక్కన పెట్టి పక్క ప్లాట్ను కూడా కబ్జా పెట్టి ఏం పన్నాలండి, ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. అసలు ఏ రంగంలో మీరు లేరు? పోలీసులను మ్యానిపులేట్ చేయడం, పోలీస్ కంప్లైంట్లను మ్యానిపులేట్ చేసిన కంప్లైంట్లను ఎఫ్ఐఆర్లు చేపించడం. అసలు హైదరాబాద్ నడిబొడ్డులో మైండ్ స్పేస్ సెంటర్లో ఇంత అవినీతి అక్రమం అన్యాయం చేస్తే ప్రభుత్వంలోని కొంతమందిని మీరు వాడుకొని వాళ్ళను లాగినరు సమస్యలోకి. వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా మేము ఖచ్చితంగా ముందు పెడతాం. అవన్నిటినీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం మేము ఖచ్చితంగా చేస్తాం. హైదరాబాద్ నడిబొడ్డులోనే ఇంత అన్యాయం చేస్తే, అంటే ప్రముఖ రియల్టర్, కోట్ల రూపాయల ఆదాయం కలిగిన, వనరులు కలిగిన ఒక రియల్టర్నే ఈ విధంగా బురిడి కొట్టించి ఆయన ఆస్తులను ఏ విధంగా ఆయనను తుదముట్టించి చేజిక్కించుకోవాలన్న కుటిల యత్నంతో ఈ కార్యక్రమాలన్నీ మీరు చేసిన మాట వాస్తవం. ఇప్పటికైనా మీ బుద్ధి సరి చేసుకుంటే బాగుంటుంది. మీరు చెప్పే ధర్మ పన్నాలను ఖచ్చితంగా ఆచరించే ప్రయత్నం 1% అయినా ఆచరించి అసలు మీకు ఒక షెల్టర్ ఇచ్చిన, మీ బ్రతుకు తెరువుకు ఒక అవుట్లెట్ని పెట్టుకునే అవకాశాన్ని ఇచ్చిన శ్రీధర్ గారి మీద ఇన్ని తప్పుడు కేసులా, ఇన్ని పోలీస్ స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టినారు మీరు? ఆ కేసులను చదివితే ప్రజాబాహుల్యంలో ఆ కేసులను బయటికి పెడితే ప్రతి ఒక్కరు నవ్వుతారు. అట్లాంటి హాస్యాస్పదమైన సంఘటనలతో అట్లాంటి కేసులు పెట్టిన సాంబశివరావు గారు
ఇప్పుడు హెచ్పిసిఎల్ చెప్పినా కూడా మళ్ళీ శ్రీధర్ గారిని పార్టీ చేయకుండా, ఈ ప్లాట్ ఓనర్ అయిన శ్రీధర్ గారిని, సంధ్య గారిని పార్టీ చేయకుండా రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ బిహైండ్ ద బ్యాక్ మళ్ళీ ప్రొహిబిటరీ ఆర్డర్స్ తీసుకునే ప్రయత్నం, ఇది మ్యానిపులేషన్ కాదా? కోర్టు దృష్టికి రాదా? తర్వాత అయినా కానీ వీళ్ళు కోర్టుకు వస్తే మీ పరిస్థితి ఏంది? ఇక్కడ జరిగింది ఏంది? హెచ్పిసిఎల్ క్లియర్గా చెప్పింది. నిన్న హెచ్పిసిఎల్ మేము ఎవాక్యుయేట్ చేసినాము అని కూడా చెప్పిండ్రు. ఆ బ్యారికేడ్లు ఎరెక్ట్ చేసినాము అని చెప్తే మాకు బయటికి వెళ్ళడానికి బాట లేదు, అవుట్లెట్కి అంటారు. బాట లేకుంటే అది మీ సమస్య. మీరు అగ్రిమెంట్ చేసుకున్న ప్లాట్లో మీరు అరేంజ్మెంట్ చేసుకోవాల్సింది. పక్క ప్లాట్ను ఎంక్రోచ్ చేసుకోవాలనుకోవడం, ఒక వ్యక్తి టైటిల్ని నిరోధించి రిట్ పిటిషన్లో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ వై యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అగైన్ క్రిమినల్ కేస్, కోర్టును తప్పుదో పట్టించిన రిట్ పిటిషన్ దాఖలు చేసి కోర్టును తప్పుదో పట్టించాలనుకున్న క్రమంలో మరొక చీటింగ్, మరొక ఫ్యాబ్రికేషన్, మరొక ఫోర్జరీని డిస్కవర్ చేసిర్రు మీరు. దాని మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. కోర్టు దృష్టికి మేము ఖచ్చితంగా తీసుకుపోతాం. హైకోర్టు, హానరబుల్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. పక్క ప్లాట్ ఓనర్ను కానీ, తనకు లీజ్ ఇచ్చిన ఓనర్ను కానీ అందులో పెట్టకుండా ఎన్ని బొంగులు నిన్న కోర్టులో ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు మీరు. ఇట్లా బిజినెస్ చేయాలంటారా? బిజినెస్ చేయాలని మీకు ఉన్న దాంట్లో బిజినెస్ చేయడానికి అభ్యంతరం లేదు. ఆ 30 లక్షలకు ఆన్సర్ చెప్పాల్సిన, తీసుకున్న 30 లక్షలకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత, ఫంక్షన్ హాల్లో మీరు నిర్వహించుకున్న దావతులకు పేమెంట్ చేయాల్సిన బాధ్యత మీది. పుట్టిన పిల్లలకు కూడా బర్త్డే పార్టీలు చేసిండ్రే, దానికి సంబంధించిన బిల్లులు కూడా చెల్లించలేదే. అంటే ఒక మంచిగా కుటుంబంలో ఒక సభ్యుడిగా భావించి ఇన్ని సౌలతులు ఇస్తే, ఇంత సహకరిస్తే, తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న ప్లేట్లోనే గలీజ్ చేసుకునే ఈ ఏదైతే బుద్ధి ఉందో అది ఖచ్చితంగా 2 రాష్ట్రాల ప్రజలు తెలుసుకోవాలి. ఇట్లాంటి వ్యక్తులు, ధర్మపన్నాలు ఒల్లించే వ్యక్తులు ఖచ్చితంగా మీరు ఇంకా ధర్మపన్నాలు ఒల్లించడం ఆపితే బాగుంటుంది. పులి కడియంతో, బంగారు కడియం పెట్టుకున్న ఒక ముసలి పులి కడియం కొరకు రా అని పిలిచినట్టు శ్రీధర్ గారిని పిలిచి గుట్టలో వేసుకొని ఆయన ఆస్తులన్నింటినీ కబ్జా పెట్టుకొని ఆయన దగ్గర సహకారం తీసుకొని బతుకుతున్న వాళ్ళతోనే తప్పుడు కేసులు పెట్టించి ఎన్ని రకాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి పక్క రాష్ట్రంలో ఉన్న వ్యక్తులను లిఫ్ట్ చేసి అనైతికంగా పోలీసు అధికారులతో మీకున్న ఇన్ఫర్మేషన్తో, మీకున్న సాన్నిహిత్యంతో ఎన్ని రకాలుగా హింస పెట్టాలనో ఒక వ్యక్తిని, దానికి 100 అంతలు మీరు హింస పెట్టిన మాట వాస్తవం. అవన్నింటినీ కూడా ప్రజలకు మేము దగ్గరికి తీసుకొస్తాం. ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను ఒప్పుకొని సంధ్య గారి ప్లాట్ను 4th విత్ ఇవాక్యుయేట్ చేయాలి, సివిల్ కోర్టుకు వెళ్ళమని చెప్పి మీరు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ విధంగా ప్రాపర్టీలను కాపాడుకోవాలనో ప్రాపర్టీ ఓనర్లకు తెలుసు. ఒక్కొక్క బిల్డింగ్, మల్టీ స్టోరీ బిల్డింగ్ కోట్ల రూపాయల ఇన్కమ్ వస్తుంది. అటువంటిది వదిలిపెట్టి స్నేహధర్మం కొరకు నీకు సహకరించి నీ ఒక అవుట్లెట్ పెట్టుకొని నువ్వు బతుకుతావు, నీ కుటుంబం బతుకుతుంది అని చెప్పేసి సహకరించిన వ్యక్తులను చూడొచ్చు మనం. అక్కడ డెలాయిట్, ఇట్లాంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. పక్కనే రోడ్డు పక్కనే పెద్ద బిల్డింగ్, మెట్రో స్టేషన్, ఇక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చు, కమర్షియల్ కాంప్లెక్స్ పెట్టుకోవచ్చు. 1400 గజాల్లో అత్యద్భుతమైన ఒక ఆధునికమైన బిల్డింగ్, మల్టీ స్టోరీ బిల్డింగ్ పెట్టుకోవచ్చు. కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటుంది. ఒక చిన్న పాన్ షాప్, ఇక్కడ ఉన్న పాన్ షాప్ను మనం చూడొచ్చు. ఆ పాన్ షాప్ పెట్టుకోవడానికి కూడా 1000 రూపాయలు, నెలకు 1000 రూపాయలు వసూలు చేస్తారు. మరి అటువంటిది 3,50,000 రూపాయలకు 600 గజాలు, దాని పక్కనున్న ప్లాట్కి కేవలం 1,50,000 రూపాయలు ఇస్తామని హెచ్పిసిఎల్ అధికారులు చెప్పడం కూడా వాళ్ళ నైతికతకు, వాళ్ళ డిస్క్రిషన్కే వదిలేస్తూ ఈ సమస్యను త్వరలో తేల్చకుంటే ఖచ్చితంగా చట్టపరంగా శ్రీధర్రావు గారు తీసుకునే చర్యలకు బద్దులు కావాల్సి ఉంటుంది. ఆయన చట్టపరంగానే ముందుకెళ్తున్నారు. చట్టబాహ్యంగా నీలాగా ఎప్పుడు తప్పుడు పనులు చేయాలనే అనుకోలేదు. అనైతికమైన కేసులు కూడా శ్రీధర్రావు గారి మీద పెట్టించి సిగ్గు శరణ్ లేని పనులన్నీ కూడా మానం వదిలేసి ఆస్తుల కొరకు ఏ విధంగా దిగజారి రోడ్డు మీద ఉన్న అశుద్ధాన్ని కూడా నాకే ప్రయత్నం అసలు అసహ్యం అనిపిస్తుంది. ఒక న్యాయవాదిగా కూడా నేను మాట్లాడాలంటే, నీ గురించి మాట్లాడాలంటే కూడా అసహ్యం అనిపిస్తుంది. కోర్టుల్లో నీ కుటుంబ సభ్యులు చేసే తతంగం అన్నీ నాకు తెలుసు, ఆ విషయం నీకు తెలుసు. మా కుటుంబ సభ్యులే ఉన్నారు, మేము అది చేపిస్తాం ఇది చేపిస్తామని మీరు చెప్పే దొంగ మాటలు ప్రజలకందరికీ తెలుసు, తెలంగాణ హైకోర్టులో ఉన్న న్యాయవాదులకు అందరికీ తెలుసు. ఇప్పటికైనా ఈ స్టాప్ చేయకుంటే ఇల్లీగల్ యాక్టివిటీస్
ఎక్కడైనా కావచ్చు, జ్యుడిషియరీని వాడుకోవాలనే కుతంత్రం కావచ్చు, ఇట్లాంటి ప్రాపర్టీలను కబ్జా పెట్టుకోవాలనే కుతంత్రం కావచ్చు, వాటిని ఎవరూ సహించేది లేదు. హైదరాబాద్ నడిబొడ్డులో ప్రభుత్వం మారింది, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వ్యవహరిస్తే బాగుంటుంది. పాత ప్రభుత్వంలో తందనాలు ఆడినట్టు ఈ ప్రభుత్వంలో తందనాలు ఆడాలంటే మాత్రం కుదిరే సమస్య లేదు. ప్రజల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం ఎంతోమంది పోలీస్ అధికారులను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. అది నిర్లక్ష్యం చేస్తే, విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే ఎవరిని కూడా ఈ ప్రభుత్వం ఉపేక్షించడం లేదన్న విషయం తెలుసుకుని మసలి ఖచ్చితంగా తనకు సంబంధించిన సంధ్య గారికి సంబంధించిన ప్లాట్ని చట్టబద్ధంగా విత్డ్రా చేసుకొని వాళ్ళకు సహకరించాలని చెప్పేసి సజెస్టింగ్ యూ మిస్టర్ సాంబశివరావు. అదర్వైజ్ యూ హ్యావ్ టు లిజన్ ద మ్యూజిక్ బై ది జ్యుడిషియరీ. అరుణ్ గారు, అక్కడ నుంచి మీరు గ్రౌండ్లో ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసాం. మీ రిపోర్ట్లో ప్రధానంగా కనిపిస్తున్న భాగంలో మొత్తం అంటే 1434 చదరపు గజాల 717 గజాలు 600 మీటర్లు గజాలు ఒక భాగం అయితే మరో 717 గజాలని ఆక్రమించుకున్నట్టు అనేది ప్రధానమైన అంశం. 717 గజాల చుట్టూ ఉన్నటువంటి వివాదంలో ఇక్కడెక్కడా పార్టీలు లేవు, ఇక్కడెక్కడ రాజకీయాలు లేవు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక కమర్షియల్ యాక్టివిటీ. అదే సందర్భంలో మీరు ఇంకొకటి కూడా చెప్పారు, ఆయనకి దీంతో పాటు ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఇతర వ్యాపారాలు ఆయనకు ఉండటం, ఆయనకు ఉన్నటువంటి విస్తృత వ్యాపారాలు ఉండటం అది అభ్యంతరకరం కాదు. కానీ వాటిని అడ్డం పెట్టుకొని, లేదా మీడియాని అడ్డం పెట్టుకొని, లేదా తనకున్న వ్యక్తిగత పరిచయాలను అడ్డం పెట్టుకొని ఒక సంస్థని ఇబ్బంది పెట్టే క్రమంలో మీరు ఏ రకమైనటువంటి స్టెప్స్ చూశారు? ప్రయర్ టు ఎంటర్ ఇంటూ ద ఎరీనా ఒక విషయం చెప్పుకోవాలి మనం. చెప్పండి. పెద్దలు, గౌరవనీయులు, అదే మన తెలుగు జాతికే తలమానికం ఎన్టీఆర్ గారు ప్రారంభించిన పార్టీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక గుంటనక్క ఒక ఫాక్స్ మిషన్ దగ్గర కూర్చుందంట. ఆ గుంటనక్క చేసే చర్యలు ఫాక్స్ ఎట్ ఫ్యాక్స్. దాంతో ఎంతమంది నాయకులను బ్లఫ్ చేసి బ్లండర్ మిస్టేక్స్ చేయించి ఫిర్యాదులు చేస్తే వాటిని జేబులో పెట్టుకొని చెత్తబుట్టిలో వేసేసి అవసరానికి అనుగుణంగా డబ్బులు సంపాదించి కోట్లకు పడగలెత్తిన కొంతమంది వ్యక్తులు, అంటే చెప్పుకోవాలంటే అక్కడ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఫాక్స్ ఎట్ ఫ్యాక్స్. ఇది ఇంకా ఇంతకంటే క్రూడ్గా చెప్పాలంటే బాగోదు, ఎందుకంటే నేను ఇప్పటికే కొద్దిగా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఒక వ్యక్తిని దాదాపు వేల కోట్ల రూపాయల బిజినెస్ ఉంది, పదుల సంఖ్యలో ఎకరాల్లో ల్యాండ్ ఉంది సిటీ సెంటర్లో. ఆ వ్యక్తిని టార్గెట్ చేసి అవి లాగేసుకోవాలని చేసిన ప్రయత్నాలు ఒక్కొక్క ఎఫ్ఐఆర్ చదివితే దాని వెనకాల ఉన్న సాంబశివరావు ఉన్నాడని క్లియర్గా అర్థమవుతుంది. ఖుషీచంద్ కావచ్చు, ఖుషీచంద్కి 25 లక్షల రూపాయలు నగదు డబ్బులు ఇచ్చిన తర్వాత సివిల్ కోర్టుకు వెళ్ళి సూట్ ఫైల్ చేస్తారు. అందులో విచిత్రమైన విషయం ఏంటంటే లీజ్ డీడ్ లేదు, లీజ్ అగ్రిమెంట్ లేదు, ఓరల్ అగ్రిమెంట్ కూడా అన్నారు. ఈ కేసులకు సంబంధించిన తప్పుడు కేసులు ఏవైతే ఫైల్ చేయించారో అప్పటి ఉన్నతాధికారులు కోట్ల రూపాయల్లో వసూలు చేశారు. వాళ్ళని కూడా వదిలే ప్రసక్తే లేదు. ఆధారాలు ఉన్నాయి, పేమెంట్లకు ఆధారాలు ఉన్నాయి. వాటిని అడ్డు పెట్టుకొని ఆ లిస్ట్ వేసి కోర్టు ముందుకు తీసుకొస్తే గౌరవ కోర్టు దాన్ని చూసింది, ఈ కుతంత్రం ఏదో ఉంది ఇందులో అని క్లియర్గా చూసిన తర్వాత ఇంట్రీమ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఆ సూట్ పెండింగ్లో ఉంది కూకట్పల్లి కోర్టులో. అక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. వీటన్నిటికీ బదులు ఖచ్చితంగా చెప్పాల్సిన రోజు వచ్చింది. ఆ రోజు నిన్నటి నుంచే స్టార్ట్ అయింది. నిన్న క్రైమ్ రిజిస్టర్ కావడం జరిగింది. మొట్టమొదటి కేసు తానే చెప్పుకున్నాడు, నా మీద మొదటి కేసు అని చెప్పడం. అది చెప్పే క్రమంలో వైసీపీ నా మీద కేసులు పెట్టించింది అంటే వైసీపీ ఇప్పించినట్టేనా మరి 717 గజాల జాగాను 600 స్క్వేర్ మీటర్లను శ్రీధర్ గారు చెప్పి, అంటే వైసీపీ మీద బతుకుతున్నట్ట. ఇప్పుడు మరి తెలుగుదేశం పార్టీ దేంతో కొట్టాలి సాంబశివరావును? అంటే ఖచ్చితంగా చూపించింది వైసీపీ, అజ్యూమింగ్ ఫర్ ఎ వైల్ వైసీపీ అనుకుందాం. మరి ఇప్పుడు నువ్వు బతుకుతున్నది వైసీపీ ఆధారంగానేనా? అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఇప్పుడు నేను కొట్టాలా? ఒక కీలకమైనటువంటి విషయం అయితే మీకు గుర్తు చేయాలి. ఈ కేసులన్నిటినీ ఆర్గనైజ్ చేసినటువంటి అప్పటి సైబరాబాద్ కమిషనర్, అంటే ఆరోపణలు కూడా చాలా ఉన్నాయి. ఆయన వైసీపీకి అత్యంత సన్నిహితుడు. ఆయన తన సాన్నిహిత్యాన్ని దాచుకొని కూడా లేదు. అదే సందర్భంలో వాళ్ళు కూడా దాచుకోలేదు, వైసీపీ వాళ్ళు కూడా దాచుకోలేదు. ఆయన చాలా సన్నిహితుడుగా తమకు అన్నట్టుగా చెప్పారు. ఇవన్నీ చూస్తే వైసీపీ బంటెవరు?
యా అది అది తేలాలి. డెఫినెట్గా వైసీపీ శ్రీధర్ రావు గారు ల్యాండ్ ఇస్తే వైసీపీ పెట్రోల్ పంప్ పెట్టుకొని వైసీపీ కమిషనర్ను వాడుకొని అదే శ్రీధర్ రావు గారి మీద పిచ్చి పిచ్చి కేసులన్నీ పెట్టించి కాన్షియస్ ఒప్పుకోదు సార్. ఒక అడ్వకేట్కి నాకే కాన్షియస్ ఒప్పుకోదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ హౌ హీ ఈజ్ ఎంటర్టైన్ ఆల్ దీస్ కేసెస్? ఖచ్చితంగా అయితే ఒక హాస్యాస్పదం అసలు. ఇప్పుడు కూడా ఈ కేసులో ఎఫ్ఐఆర్ చేయించడానికి కూడా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చిందంటే, ఈ 10th రోజు కంప్లైంట్ ఫైల్ చేస్తే మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఆధారాల సహితంగా హెచ్పిసిఎల్ ఇచ్చిన లెటర్ని అనెక్స్ చేస్తూ ఇది ఎవాక్యుయేట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం, కొల్లి సౌమ్యకు డైరెక్షన్స్ ఇచ్చినామని చెప్పిన తర్వాత రసీదు తీసుకున్నా కూడా ఇప్పుడు చేస్తున్నాం, రేపు చేస్తున్నాం, ఎల్లుండి చేస్తున్నాం అని ఎఫ్ఐఆర్ రోజు వాళ్ళు వెనక్కి పోస్ట్పోన్ చేసినారు. మేము క్లియర్గా చెప్పినాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము అప్రోచ్ కావాల్సి వస్తుంది, ప్రభుత్వం ఎఫెక్టివ్గా ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. 17th రోజు హెచ్పిసిఎల్ వాళ్ళు క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఎవాక్యుయేట్ చేసేయండి, మేము బారికేట్లతో సెపరేట్ చేసినామని చెప్పి ఒక లెటర్ కమ్యూనికేట్ చేస్తే అది కూడా ఇన్వెస్టిగేటింగ్ అథారిటీకి సబ్మిట్ చేసి రసీదు తీసుకుంటే కూడా పెండింగ్లో ఉంది. తర్వాత హెచ్పిసిఎల్ వాళ్ళు దాన్ని ఖాళీ చేసే క్రమంలో జేసీబీ తీసుకొని వెళ్తే ఎవరో ఒక స్ట్రేంజర్ వస్తారు, ఒక ఎస్టీ కులాన్ని కూడా ఇప్పుడు వాడుకోవడం జరిగింది తన లిబిడో కొరకు. లిబిడో అనేది ఒక అసహ్యకరమైన ఒక తీవ్రమైన పదం. తన కొరకు ఒక తీవ్రమైన పదం అంటే సెక్షువల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఏ ఉమెన్, దాన్ని లిబిడో అంటారు. అంటే ఇటువంటి తీవ్రమైన కోరికలు ఉన్న వ్యక్తి, తీవ్రమైన మానసిక స్థితి ఉన్న వ్యక్తి ఒక ఫిర్యాదు చేపిస్తాడు, తన దగ్గర ఉన్న మేనేజర్ను వాడుకొని కులం పేరుతో కూడా కేసు పెట్టించాలన్న ప్రయత్నం. ఎంతవరకు సమంజసం ఇది? ఒక ఛానల్లో పనిచేసుకుంటూ వైస్ ప్రెసిడెంట్గా చేస్తూ ఒక యాక్ట్ను దుర్వినియోగం చేసుకోవాలనే దాంట్లో ఒక చిన్న కంప్లైంట్తో పాటు లీజ్ అగ్రిమెంట్ కానీ ఏమీ లేదు. ఆయన మేనేజర్ సందర్భంగా చెప్పారు అది ఆ రోజు శ్రీధర్ రావు గారు హైదరాబాద్ నగరంలోనే లేరు, నేనే సబ్మిట్ చేసి ఆయన నాకు పంపించారు, ఆ టికెట్ పంపించడం జరిగింది. ఆ కమ్యూనికేషన్ హెచ్పిసిఎల్ వాళ్ళతో వాళ్ళు మేము పోతున్నాము, మేము ఎవాక్యువేట్ చేస్తామని చెప్పిన కమ్యూనికేషన్ని నేను పోలీసులకు సమర్పించడం జరిగింది. సమర్పించి చెప్పిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిండ్రు. అంటే ఏ ఆధారాలు లేని స్ట్రేంజర్ వచ్చి చేస్తే సందర్భంలో ఒక కీలకమైనటువంటి విషయం అయితే మాట్లాడుకోవాలి. అంటే సాంబశివరావు గారు నిన్నటి వీడియోలో ఒక అంశం చాలా కీలకంగా ఉంది. మేము అన్నీ మొదలు పెడతాం, అన్నీ తీస్తాం, అన్నీ బయటకు వస్తాం, బయట పెడతాం, అంతా రహస్యాలన్నీ తోవేస్తాం, బయటకు తీసుకొచ్చేస్తాం అన్న క్రమంలో ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. సాంబశివరావు గారు మీరంటే మాకు అందరికీ గౌరవం ఉంది, మీ వయసు రీత్యా మీరందరూ అంటే ఇక్కడ అంటే మా టీంలో నిన్న డిబేట్లో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా ఈరోజు డిబేట్ చేసినటువంటి నాకంటే కూడా మీరంటే మీకున్నటువంటి మీరు ప్రొఫెషన్లో ఉన్నటువంటి రీత్యా మీ వయసు రీత్యా మీద గౌరవం ఉంది. కానీ అన్నీ తవ్వేస్తాం, అన్నీ బయటికి తీసుకొస్తాం అంటే తవ్వటం అంటూ మొదలు పెడితే ఫ్యాక్స్ మెషిన్ దగ్గర నుంచే మొదలు పెడదాం సార్. ఫ్యాక్స్ మెషిన్ దగ్గరే మొదలుపెట్టి ఫ్యాక్స్ మెషిన్ దగ్గర నుంచి బంజారాయిల్స్ మిగతా విషయాలు అన్నీ తీసుకొద్దాం సార్. తీసుకురావడానికి మేము సిద్ధం, మీరు కనుక సిద్ధమైతే సిద్ధపడండి. అదే సందర్భంలో మేము నిన్న ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో, రాజ్ న్యూస్ వేదికగా మా క్రైమ్ రిపోర్టరు నిన్న మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి మీకు ఒక ఆఫర్ ఇచ్చారు. రాజ్ న్యూస్ వేదికగా ఓపెన్ డిబేట్ చేద్దాం. ఇది రెండు కుటుంబాల మధ్య సమస్యని లేదా ఒక వ్యాపార సామ్రాజ్యానికి మరొక కుటుంబానికి మధ్య సమస్యని ఒక నిమిషం అండి విస్తృతపరిచినటువంటి మీకు, అంటే విస్తృతపరిచి 2 పార్టీల మధ్య సమస్యగా, 2 రాష్ట్రాల మధ్య సమస్యగా, దాన్ని ఇంకా మరింత విస్తృతపరిచి అంటే ఇతర కులాలని అన్ని రకాల విస్తృతపరిచినటువంటి మీకు మేము ఇక్కడ వేదిక అవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఇక్కడ చర్చ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, లేదా మీరు మరో వేదిక మీద చేద్దామంటే సిద్ధంగా ఉన్నాం. ఇది అందరూ తెలుసుకోవాలి. మీరు ఈ సమస్య విస్తృతిని పెంచిన కారణంగా ఖచ్చితంగా ఈ సమస్య విస్తృత ప్రజానీకం దృష్టికి రావాలంటే మేము లైవ్ చేయాలి. దీనికి నిన్న మా రాజ్ న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్కి మేము ఇంకా కట్టుబడే ఉన్నాం, మేము దానికి సిద్ధంగా ఉన్నాం. కానీ తవ్వటం అంటూ మొదలు పెడితే మళ్ళీ చెప్తున్నా, ఫ్యాక్స్ మెషిన్ దగ్గర మొదలు పెడదాం, బంజారాయిల్స్ దగ్గర మొదలు పెడదాం, మణికొండ పంచవటి కాలనీ దగ్గర నుంచి మొదలు పెడదాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ మొదలు పెడదాం. మేము సిద్ధం. ఒకవేళ మీరు సిద్ధమైతే సిద్ధపడండి. ముగించే మాట చెప్పండి.
నాకు కూడా సాంబశివరావు గారు అంటే గౌరవమే. తాను నన్ను ఎన్నోసార్లు లైవ్ షోలో ప్రజెంట్ చేసేటప్పుడు నాకు మంచి మిత్రుడు అని చెప్పారు. నాకు కూడా గౌరవం ఉండేది. శ్రీధర్ రావు గారు తన కంప్లైంట్స్ నా ముందు పెట్టేంత వరకు కూడా నాకు ఒక మంచి భావన ఉండేది. అవన్నీ చదివిన తర్వాత మనుషులు ఇంత దిగజారుతారా ఆస్తుల కొరకు? ప్రాణంగా ప్రేమించి లక్షల రూపాయలు బిడ్డ పెళ్లికి ఖర్చు పెట్టిన వ్యక్తిని అధపాతాళానికి తొక్కి ఆస్తులన్నీ కొట్టేయాలంటే, మీరు అన్నట్టు చర్చ చేయాలంటే అన్ని చేయాలి, అన్ని ఎఫ్ఐఆర్లు చేయాలి. ఎఫ్ఐఆర్ చేసిన ఫిర్యాదుదారులను మళ్ళా చెప్తున్నాను, రెండు కుటుంబాల మధ్య లేదా ఒక వ్యాపార సామ్రాజ్యానికి ఒక కుటుంబానికి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని దాన్ని మీరు విస్తృతపరిచారు కాబట్టి విస్తృత సమాజంలో చర్చకి మేము సిద్ధం. మళ్ళీ చెప్తున్నా, విస్తృత సమాజంలో చర్చకి మేము సిద్ధం. నిన్న మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో, రండి డిబేట్కి అనే దానికి, కానీ మీరు అన్నట్లుగా అన్నీ బయట పెడతాం అనేటటువంటి ప్రస్తావనే ముందుకు వస్తే, అన్నీ అనే దగ్గర నుంచి ఫ్యాక్స్ మెషిన్ దగ్గర నుంచి, ఫ్యాక్స్ మెషిన్తో మొదలైన ప్రయాణం దగ్గర నుంచి బంజారాయిల్స్, పంచవటి కాలనీ, వీటన్నిటిని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం సార్. మాట్లాడుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నాము అంటే, విస్తృత పరిచయ క్రమంలో మీరు చేసినటువంటి ఆ ప్రయత్నం గురించి, అంటే ఇటువంటి అంటే దీనికి ఒక ముగింపు అయితే పలకాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 40-50 వేల కోట్ల, అరుణ్ గారు చెప్పినట్టుగా 40-50 వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి శ్రీధర్ రావు, మీకున్నటువంటి మీ 717 గజాల చుట్టూ ఈ వివాదం ఇంతగా తీవ్రంగా తీసుకుంటున్నారు అంటే, ఎక్కడ ఏం జరిగిందనేది పక్కన పెడదాం. విస్తృత ప్రయోజనాల రీత్యా విస్తృత సమాజానికి తెలియటం కోసం మాత్రం ఖచ్చితంగా ఈ డిబేట్ని ముందుకు తీసుకెళ్దాం. ఇవాళ నిన్నటి డిబేట్కి కొనసాగింపుగా ఈరోజు ఈ అంశాన్ని, అంటే గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిని విస్తృత ప్రజానీకానికి తెలియజేయటం ఉద్దేశంగానే ఈ డిబేట్ తీసుకొచ్చాం. ధన్యవాదాలు అరుణ్ గారు. మరోసారి ఖచ్చితంగా దీనిపై అవసరమైతే కొనసాగింపు చేద్దాం. ఇది సాంబశివరావు గారి వివాదం చుట్టూ సాంబశివరావు గారు, శ్రీధర్ రావు గారు, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదానికి మనం ఇవ్వబోతున్నటువంటి పరిష్కారం. ధన్యవాదాలు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.